బెంగాల్ కథలు ఇక్కడ నడవై. కొందరు తెలంగాణ టార్గెట్ అని అంటున్నారు. అక్కడ మమత వదిలిపెట్టరేమో, ఇక్కడ మా కార్యకర్తలు విడిచిపెట్టరు. బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ఐటీ, ఈడీ, సిబిఐతో గెలవాలనుకుంటున్నారని ఫైర్. రాష్ట్రంలో కరువు రావాలని కొందరు పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నారు. అయినా దేవుడి దయ మాపైనే, అందుకే వర్షాలు పడ్డాయి. చేతబడి తిరగబడితే అష్ట దిగ్బంధనమే. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్ శంకుస్థాపన, మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్కు హాజరైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడారట. బెంగాల్ కథలు తెలంగాణలో నడవాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బెంగాల్లో గెలిచాం, తర్వాత తెలంగాణ టార్గెట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. అక్కడ మమత వదిలేశారేమో, కానీ ఇక్కడ మా కార్యకర్తలు వదిలిపెట్టారని వాళ్ళకు చెప్పిన సిబిఐ, ఈడీ, ఐటీ సార్లను ఉపయోగించుకొని గెలవాలని చూస్తున్నారట. సార్ పేరుతో ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగవని బీజేపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. హైదరాబాద్లోని కేబీహెచ్పీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్కు గురువారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లోనూ పాల్గొని మాట్లాడారు. ఎవరికి పట్టం కట్టాలో తెలంగాణ ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటారు. అలాగే ఈ వ్యవస్థలకు వాడుకొని గెలవాలనుకుంటున్న వారికి చెక్ పెడతామని ధీమా వ్యక్తం చేశారట. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు ఇలాంటి పనుల. రాష్ట్రంలో కరువు రావాలని కొందరు పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు వచ్చి జనాలు చనిపోవాలని ప్రభుత్వంపై బద్నాం పడేలా దుర్ఘటనలపై ఆలోచనతో కొంతమంది పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వెళ్ళి అఘోరా పూజలు, చేతబడులు చేస్తున్నారని, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్లకు ఇలాంటి పనులు ఎట్లా చేస్తారు? బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ చేతబడి తిరగబడి అష్ట దిగ్బంధనం చేస్తుంది. అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడు తమ వైపే ఉన్నారని, ఎల్లీఓ ప్రభావంలోనూ వర్షాలు కురవడం, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు నిలవడం ఆగలేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏదైతే దీనికి సంబంధించి మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని చేసినా, మీరు ఏదైతే బెంగాల్లో మీ అధికారంలోకి వచ్చింది, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలంగాణలో గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణలో ఈ ప్రకృతి కావచ్చు, ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు. ఆ విధంగా అంత మంచిగా మేము ప్రజలను ఆ సంక్షేమ పథకాలు ఇస్తాం, అంత మంచి పరిపాలన మన తెలంగాణలో ఉంది. మీరు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఒక ఎస్ఐఆర్ పేరుతో ఆ ఓట్లు తీసేస్తూ, లేకపోతే ఈడీ అని చెప్పేసి ఈ రకరకాల వీటిని మారణాయుధాలా వాడుకొని వీళ్ళని భయపెట్టించి తెలంగాణను మళ్ళీ మీ ఖాతాలో వేసుకుందామని చెప్పేసి మీరు ఎన్ని కథలు పడ్డా తెలంగాణలో మాత్రం మా కార్యకర్తలు వదిలిపెట్టారు. కార్యకర్తలు కావచ్చు, ప్రజలందరినీ మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొడతారు. బెంగాల్లో ఏదైతే దీనికి సంబంధించి బెంగాల్లో నడిచిందేమో, మీకు సంబంధించి బెంగాల్లో ఓకే అయిందేమో, కానీ మా తెలంగాణలో మాత్రం మిమ్మల్ని అసలు ఇక్కడికి ఎవడు రానివ్వడు. మమత మిమ్మల్ని వదిలిపెట్టినా మా తెలంగాణ కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ, అలాగే ఈ తెలంగాణలో వానలు పడద్దని, రైతులు ఆగమైపోవాలని, ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలని, ఈ పార్టీ అంతమైపోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు 2 దఫాలుగా అధికారం చేపట్టినటువంటి ఆ పలానా పార్టీ అంటే ఎవరు, ఇంకా ముఖ్యంగా అక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు పోయి పక్క రాష్ట్రాలకు పోయి క్షుద్ర పూజలు చేస్తున్నారట. వర్షాలు పడవద్దు, రైతులు ఆగం కావాలి, మొత్తం నష్టం రావాలి, ఆర్థికంగా కూడుకుపోతే కాంగ్రెస్ పార్టీ కథమైపోతుంది అని చెప్పేసి ప్రజలకు ఆ తప్పు జరగాలి, ప్రజలు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండద్దు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి కోరుకోవడం దుర్మార్గం అని చెప్పేసి, నిజంగా మీరు ఏదైతే క్షుద్ర పూజలు చేస్తున్నారో ఆ క్షుద్ర పూజలు మీకే రివర్స్ అటాకే అష్ట దిగ్బంధనం చేస్తే మీరు ఖచ్చితంగా మీకే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసిండట. నిజంగా మీకు చేతగాకనే ఓన్లీ పక్క రాష్ట్రాలకు పోయి క్షుద్ర పూజలు చేయడం, లేకపోతే ఆ కేసీఆర్ ఎప్పుడు ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం, ఇవన్నీ కూడా మీకే సాధ్యం. మీరు ఎన్ని కథలు పడ్డా, ఏం చేసినా ప్రకృతి మాకు సహకరిస్తుంది. ఏదైతే మా సంబంధించినటువంటి పరిపాలన విషయంలో కాంగ్రెస్ పరిపాలన మొదలైనప్పటి నుంచి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ఎల్లీఓ ప్రభావం ఉన్నా కూడా వర్షాలు తెలంగాణలో పుష్కలంగా పడుతున్నాయి. అది ప్రకృతి కావచ్చు, లేకపోతే ఈ దేవుళ్ళ యొక్క దీనికి సంబంధించి పూజలు చేస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ ఆదరణలు మొత్తం కూడా మా పైన ఉన్నాయి, ప్రకృతి మొత్తం మాకు సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. నిజంగా చాలా రోజులు చూస్తూ ఉన్నాం, క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాం హరీష్ రావు అని చెప్పేసి సామా రామ్మోహన్ రెడ్డి కూడా మొన్న గాంధీ భవన్లో ప్రకటించారు. దీనికి సంబంధించి హరీష్ రావు దీనిపైన వాళ్ళకు లీగల్ నోటీస్ కూడా పంపించిండు, అది ఏ విధంగా ప్రూఫ్ చేయాలి అని చెప్పేసి. ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సామా రామ్మోహన్ రెడ్డి అన్నాడు. అన్న తర్వాత చాలా రోజులు, ఒక 2-3 రోజులు ఇష్యూ నడిచింది. ఇక్కడ హరీష్ రావు సైలెంట్ కాగానే ఇక్కడ సామా రామ్మోహన్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే దీనికి సంబంధించి క్షుద్ర పూజలు అనేది చాలా అది మూఢనమ్మకమైన విషయం. ఎందుకంటే చాలామంది కూడా మాట్లాడుతున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు, మనుషుల్ని ఆగం చేస్తున్నారు, మనుషుల్ని చంపే ప్రయత్నం జరుగుతుంది, లేకపోతే ప్రకృతిని మొత్తం ఆ క్షుద్ర పూజలతో ఆగం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ మూఢనమ్మకమైన విషయం. నిజంగా క్షుద్ర పూజలు చేస్తే ప్రజల యొక్క
ఓటు హక్కే అవసరం లేదు, ప్రజలు ఓటేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రజలు కూడా మంచి చేయాల్సిన అవసరం లేదు కదా. అదేదో ఏ గుళ్ళకాడనే కావచ్చు, ఆ మంత్రాలు చేసుకుంటూ క్షుద్ర పూజలు చేసుకుంటూ కూర్చుంటే నిజంగా మీరు ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రజల్లో ఇంత మంచి ఆదరణలో పొందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, మరి ఆ విధంగా ఎందుకు ఆలోచన చేస్తారు? ఒక ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తి, ప్రజలచే ఎన్నుకోబడి అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రజా పరిపాలన అందించినటువంటి వ్యక్తులే క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి మూఢనమ్మకాల విషయంలో పనికిరాని సమయాన్ని, అక్కడ సమయాన్ని కేటాయించి ప్రజల కోసం సమయం కేటాయించకుండా ఆ సమయాన్ని మొత్తం వృధా చేయడం పనికిరాని విషయాలతో ఇది కరెక్ట్ కాదు.